అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ అండ్ అలాగే తెలంగాణ 10th క్లాస్ 2024కి సంబంధించి 2 months ప్రిపరేషన్ ప్లాన్ అన్నమాట. సో మీకు ఎగ్జామ్కి యూజ్ అయ్యే మార్క్స్ పెరిగేలాగా ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి, మనం ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్లో ఏ విధంగా చదవాలి, మీకు టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానమాట, అందరూ జాయిన్ అయితే అవ్వండి. అక్కడ పీడిఎఫ్లని అప్లోడ్ అయితే చేస్తాను. మెయిన్గా ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఈ 2 months మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు మ్యాక్సిమం మీరు అందరూ మార్నింగ్ లేవడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ 5 లేదంటే 6కి అయితే లేచి ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్ట్లో అయితే కవర్ అయితే చేయండి. ఉదాహరణగా మీకు వీక్ సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్లు, మోడల్ పేపర్లు, దాంట్లోనే SA1 FA1లో ఎక్కువ ఏ క్వశ్చన్ రిపీట్ అయినాయి ఒక ఐడియా మనకైతే ఉంటుంది కదా, ఆ క్వశ్చన్లు ఫస్ట్ అయితే కవర్ చేయండి. మార్నింగ్ కన్ఫర్మ్గా 5 లేదంటే 6కి అయితే లగండి ఎగ్జామ్ అయ్యే వరకు. ఇదే మిమ్మల్ని అయితే కాపాడుతుంది అన్నమాట. ఫస్ట్ వీక్ సబ్జెక్ట్ తీసి ఫస్ట్ అయితే చదవండి. అండ్ అలాగే మనకి రైటింగ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఈ యాప్ పేరు వచ్చేసరికి స్టడీ గ్యారేజ్ యాప్. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 10th విద్యార్థులకి ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ABCD ఈ గ్రేడ్ విద్యార్థులకి ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్లు, డైలీ టెస్ట్ పేపర్లు, వీక్లీ టెస్ట్ పేపర్లు, మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్లు అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ పేపర్లు కూడా మనకైతే ఉంటాయన్నమాట. మనకి రివిజన్ టెస్ట్ పేపర్లు, అసైన్మెంట్ పేపర్లు A to Z 10th గురించి ప్రతిదీ ఈ యాప్లో అయితే పెడతారు. అండ్ అలాగే ఈ యాప్లో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మనకి డైలీ క్విజ్లు అయితే ఉంటాయి కదా, సో వీటికి కరెక్ట్ ఆన్సర్ మనం ఇస్తూ ఉంటే కనుక దీంట్లో అయితే మనీ కూడా మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. మనీ అనేది సో కరెక్ట్ ఆన్సర్కి కొంత మనీ ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. మనం ఈజీగా కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఎవరికైతే మీ రైటింగ్ బాగోదో కొంచెం రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రైటింగ్ బట్టి కూడా మనకి మార్కులు పడే ఛాన్సులు కూడా ఉంటాయన్నమాట. అండ్ అలాగే తర్వాత ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి అయితే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మ్యాథ్స్లోనే చాలామంది విద్యార్థులు గత లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక మ్యాథ్స్లోనే ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ అయితే ఉన్నారన్నమాట. మ్యాథ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దాంట్లో ఫార్ములాస్ ఏంటి, సమ్స్ ఏంటి, అసలు ఈజీ చాప్టర్ ఏంటి, దాంట్లో మనకి ప్రాబిలిటీ చూసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. బేసిక్ అన్నమాట. ఇలాంటి ఏంటి, కష్టమైన ఏంటి, సో ఇవన్నీ చూసుకోండి. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో అదైతే కవర్ చేయండి. అండ్ అలాగే తర్వాత వచ్చేసరికి మనకి FA1 పేపర్లు, SA1 పేపర్లు ఉంటాయి కదా, అది కూడా కొంచెం పక్కన పెట్టుకొని చదవండి. ఎందుకంటే మనకి వాటి నుంచి కూడా కవర్ అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. SA1 పేపర్లు, FA1 పేపర్లు కూడా కవర్ అయితే చేయండి. అండ్ అలాగే తర్వాత ఫిజిక్స్ అండ్ అలాగే మనకి బయాలజీ సబ్జెక్ట్ విషయానికి వస్తే మ్యాక్సిమం థియరీ క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. దాంట్లో డయాగ్రామెటిక్ క్వశ్చన్లు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి డయాగ్రామ్ బట్టి మనం మ్యాటర్ అయితే రాయగలుగుతాం. ఫిజిక్స్లో అయితే ఎక్స్పెరిమెంట్ బట్టి మనమైతే రాయగలుగుతాం. తర్వాత మనకి సోషల్ కూడా బాగా చదవాలన్నమాట. ఉదాహరణగా వరల్డ్ వార్ ఈ చాప్టర్లు అయితే ఉంటాయి కదా, సో అయితే బాగా అర్థం చేసుకోవాలి. బట్టి అయితే వద్దు. మీకు వరల్డ్ వార్ ఈ చాప్టర్లు, సోషల్ ఇంకా బాగా డెప్త్గా తెలియాలంటే, మీకు ఏదైనా కన్ఫ్యూజ్లో ఉన్నారంటే ఉదాహరణగా యూట్యూబ్లో టాపిక్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఒక స్టోరీ లాగైతే గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నం గుర్తుపెట్టుకుంటాం, బట్టి అయితే పట్టలేం కదా, ఎగ్జామ్లో టెన్షన్కి అయితే మర్చిపోతాం. అదే ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే యూట్యూబ్లో చూస్తే కనుక మన మైండ్లో బాగా ఎక్కుతుందన్నమాట. మనం అర్థం చేసుకుంటాం కాబట్టి మనం ఫాస్ట్గా మార్క్స్ అయితే రాయగలుగుతాం, స్కోర్ అయితే చేయగలుగుతాం. సో సోషల్ ఇలా అర్థం చేసుకొని చదవండి, బట్టి అయితే వద్దు. అండ్ అలాగే తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ మనకి ఈజీ బేసిక్గా ఉంటే ఈజీగా రాయగలుగుతాం. కాబట్టి ఇదైతే కొంచెం లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ మ్యాథ్స్ ఇవ్వండి, తర్వాత సోషల్ ఇవ్వండి. ఫిజిక్స్, NS, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి కొంచెం మనకైతే ఈజీగా అయితే ఉంటాయన్నమాట. తర్వాత ప్రీవియస్ పేపర్లు మనకి చాలా ఇంపార్టెంట్. గత లాస్ట్ 10 years సంబంధించి మనకి బుక్ షాప్లో కూడా పేపర్ మెటీరియల్ బుక్ కింద అమ్ముతారన్నమాట. అది కూడా ఒకసారి పర్చేస్ చేసుకోండి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మోడల్ పేపర్లు కూడా డైలీ మీకు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ఒక మోడల్ పేపర్ అయితే తీసుకొని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ మోడల్ పేపర్లు మనం సాల్వ్ చేస్తే కనుక మనకి దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకు ఒకసారి రీజన్ అయితే అవుద్ది, మనం దేంట్లో తప్పులు చేసాం అది మనకు తెలుస్తుంది అన్నమాట. మనం ఈసారి నుంచి ఈ తప్పు చేయకూడదు కదా, మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే టైం మేనేజ్మెంట్, మనకి పబ్లిక్లో ఇచ్చేది 2 గంటల 55 నిమిషాలు లేదంటే 3 గంటలు అయితే ఇస్తారు. ఈ తక్కువ టైంలో ఎలా రాయాలి మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. రివిజన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
మనకు వచ్చింది కదా అని పక్కన పెడితే దాంట్లో మనం తప్పు రాస్తాం. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మనకి ఎంత మంచిది. అండ్ అలాగే ప్రాక్టీస్ కూడా ఉండాలన్నమాట. సో టెన్షన్ అయితే పడకండి, మీకు అందరికీ మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ అన్ని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే యావరేజ్గానే మనకి పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే అలాగే ఇచ్చారు, ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అయ్యేలాగే ఇచ్చారు పేపర్. సో మీరందరూ కూడా టెన్షన్ పడకండి. సో కూల్గా చదవడానికి అయితే ట్రై చేయండి. మార్నింగ్ 5కి అయితే వెళ్ళగండి. ఎక్కువ నైట్ అవుట్లు అయితే వద్దామట. క్వశ్చన్ పేపర్ బట్టి ఒకసారి చూసుకోండి, ఏ సబ్జెక్టులు బట్టి పేపర్ అనాలిసిస్ ఏంటి, ఏ క్వశ్చన్కి ఏ సెక్షన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎన్ని ఒకసారి చూసుకోండి. పోటాపోటీగా చదవడానికి అయితే ట్రై చేయండి. ఉదాహరణగా మీ ఫ్రెండ్స్ మీరు నాది ఇది వచ్చిందంటే మీకు ఇది వచ్చింది, ఇలా చూసుకోండి అని ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ టిప్స్ అన్ని మీకైతే యూజ్ అవుతాయి. ఫర్దర్ మన ఛానల్ ఇంకా వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ వారీగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏంటి, అండ్ అలాగే టిప్స్ ఏంటి, పేపర్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఓఎంఆర్ ఏంటి, మీకు టోటల్ గైడెన్స్ అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తానమాట. సో ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి.